ఇంట్లో ఎవరికన్నా ఆపదొస్తే ఎవరి దగ్గరికి పోతాముల్లా అవ్వయ్య దగ్గరికి పోతాం. ఓ ఊళ్ళో ఆపద వచ్చిందనుకో ఆ ఊళ్ళో ఉన్న సర్పంచ్ దగ్గరికి పోతాం. మరి ఊళ్ళో అందరు తిప్పలార్చుకునే సర్పంచ్కే ఆపదొస్తే ఎటు పోతారు చెప్పుండ్రి. ఇంకో గీ ఊళ్ళున్న గీ సర్పంచ్ అక్కకు కూడా వాళ్ళ ఇంటోళ్ళతోనే ఏమో ఆపద వచ్చిందట. ఇంతకీ ఆ అక్క ఎవరు, ఆ అక్కకు ఏం ఆపద వచ్చింది, అది ఏడైంది, మొత్తం పురా గడుచుకుందాం పాడ్రి. పైసలు బగ్గ సంపాదించాలంటే రాజకీయాలకు రావాలి. అందులోనైతే పెత్తనం మనదే ఉంటుంది కావచ్చు. పైసలు బగ్గనే ఎనికేసుకోవచ్చు. ఊళ్ళల్లో వార్డు మెంబర్ కానుంచి ఉప సర్పంచ్ కానుంచి మొత్తం లీడర్లు అందరు ఇదే పని మీద ఉంటారు. ఇగో ఈ అక్కను చూడుండి ఉండేతందుకు ఇల్లు లేదని పిల్లలతోని బయట నిలబడ్డది. ఈ అక్క ముచ్చట ఇప్పుడెందుకు అనుకుంటాలా? ఈ అక్క శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం సిరివారం అనే గ్రామానికి సర్పంచ్ అన్నట్టు. గ్రామ సర్పంచ్కే ఉండేతందుకు ఇల్లు లేదంటే ఈ అక్కకు రాజకీయం చెయ్యరాదు కావచ్చు అనుకున్నారు. నిజాయితీగా రాజకీయం చేసేటోళ్ళు గిట్లనే ఉంటారు. మరి ముచ్చటేందంటే ఈ అక్కోళ్ళది ఉమ్మడి కుటుంబం కాబట్టి అందరు ఒక్కటే ఇంట్లో కలిసి ఉండేదట. అయితే ఈ అక్క పెనిమిటి శ్రీనివాసులు ఇదే సంవత్సరం మార్చి 2వ తారీఖు నాడు కాలం చేసిన కాడ నుంచి ఈ అక్క కష్టాలు సురువైనాయి. అక్క కష్టాలు ఊరోళ్ళ నుంచి కాదు, తన కుటుంబ సభ్యుల నుంచేనట. ఉమ్మడి కుటుంబంలో సంపాదించిన ఆస్తులన్నీ ఒక్క సిల్లి గవ్వరాదు ఇల్లు రాదని గిట్లా బయటికి వెళ్ళగొట్టిన అన్నట్టు. మా భర్త ఉన్నప్పుడు వచ్చి చాలా మంది మర్యాద అంతా ఇస్తాండ్రి. ఇప్పుడు భర్త పైన ఇంకా మార్చి 2వ తారీఖు నా భర్త చనిపోయినారు. 6 రోజులు ఇంకా మాకి పెద్దోళ్ళు ఎవరే కానీ అధికారులే కానీ ఎవరే కానీ సర్పంచ్ ఆమె ఏమన్నా సహాయం చేస్తామను అని ఎవరు ముందుకు రాలేదు. ఎవరును నేను అడిగినాను కానీ మాకు ఎవరు రాలేదు. అప్పుడు అందరూ వచ్చి సహాయం చేసుకొని పోతాండ్రి. ఇప్పుడు మా దేవుడు పట్టించుకుంటానే ఉండలేదు. ఏమైనా దయచేసి మాకి న్యాయం జరగాల. ఈ అక్క భర్తకు తోడబుట్టిన వాళ్ళు ఇద్దరు అన్నట్టు. ఒక ఆయన పెద్ద ఆయన, ఇంకొక ఆయన చిన్న ఆయనే. ఈ అక్క భర్త నడిపైన అన్నట్టు. ఈ అక్క భర్త కాలం చేయంగానే ఈ ఇద్దరన్నదమ్ములు ఒక్కటాయి ఈ అక్కను పిల్లలతో సహా బయటికి వెళ్ళగొట్టినట. చూసిన్లా మానవ సంబంధాలు ఎట్లా చచ్చిపోతానాయో. ఇద్దరు ఆడపిల్లలని కూడా చూడకుండా ఈ అక్కను బయటికి గెంటేసే. ఊళ్ళో అందరి సమస్యలకు పరిష్కారం చూపెట్టే సర్పంచ్కే ఈ కట్టం వచ్చే. మరి ఇప్పుడు ఈ అక్క కట్టం ఎవరు తీర్చాలే? ఇంటి సభ్యురాలనే ప్రేమ లేదు, సర్పంచ్ అన్న గౌరవం అసలే లేదు. బయటికి వెళ్ళగొట్టి తాళాలు వేసుకున్నారట. మా నాన్న మార్చి 2, 2023లో చనిపోయినారు. మా నాన్న చనిపోయిన తర్వాత మా ఫ్యామిలీ అంతా ఒంటరిగా పోయింది. మా నాన్న చనిపోయిన తర్వాత మా మమ్మీని మా అవ్వ వాళ్ళు కొట్టడం తిట్టడం చేస్తున్నారు. మా అవ్వ, మా తాత, మా పిన్నమ్మ, మా బాబాయ్ అందరూ కొడుతున్నారు మా మమ్మీని. మమ్మల్ని మా మమ్మీని మా చెల్లెల్ని అంతా ఇంటి నుంచి బయటికి తోసేసినారు, బీగం వేసినారు. 2 days నుంచి మేము బట్టలు లేకుండా ఇవే బట్టలతోనే ఉన్నాము. సహాయం చేయండి అని కోరుతున్నాం. ఈ ముచ్చట మీదనైతే ఈ అక్క పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. కానీ ఇక చూడాలి మరి పోలీసు వాళ్ళు ఏం పరిష్కారం చూపెడతారో.